రజకులను అవమానపరిచి మాట్లాడిన చిట్టిబాబును వెంటనే అరెస్టు చేయాలి. హైదరాబాదులో 27/4 న్యూస్ టీవీలో మాట్లాడుతూ, ఆఫ్టర్ ఆల్ సాకలోడు చెబితే రామాయణంలో రాముడు సీతమ్మ నిప్పుల్లో దూకమన్నాడు అని రజకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ అహంకారంగా మాట్లాడిన రచయిత చిట్టిబాబును వెంటనే అరెస్టు చేయాలని, తెలుగు 2 రాష్ట్రాలకు రజకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన నేషనల్ ధోబీ మహాసంఘం జాతీయ అధ్యక్షులు అన్నవరపు నాగమల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రజక రాష్ట్ర నాయకులు బాదుగున్నల శ్రీను మాట్లాడుతూ, చిట్టిబాబు వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రజకులను చాకలోడని పిలవకూడదని జీవో ఉన్న తన అహంకారంతో మాట్లాడిన రచయిత చిట్టిబాబును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్నవరపు నాగమల్లేశ్వరరావు, నేషనల్ ధోబీ మహాసభ జాతీయ అధ్యక్షులు రజక రాష్ట్ర నాయకులు వాదుగున్నల శ్రీను, రజక యువజన నాయకులు ముట్టుకూరి మణికంఠ, దమ్మాటి మల్లికార్జునరావు, విప్రపట్నం శ్రీరాములు తదితర రజక నాయకులు పాల్గొన్నారు. అదే ఛానల్లో రజకులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొంటున్నాము. 24/7 ఛానల్లో చిట్టిబాబు అనే విశ్లేషకులు రామాయణం గురించి ప్రస్తావిస్తా రజకులాన్ని ఆత్మకులాన్ని మనం పదే 3 సార్లు అనుకోం. దాని డిబేట్ని అదే ఛానల్లో అదే ఛానల్ 24/7లో మళ్ళీ రజకులకి మర్యాదపూర్వకంగా క్షమాపణ చెప్పాలని కోరుతున్నాము. ఈ రోజున నర్సరావుపేటలో ఏర్పాటు చేసిన మీడియా మిత్రుల సమావేశానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ రోజున మరి రాష్ట్రంలో ప్రతి ఒక్క రజకుడు ఎంతో అవమానంగా ఫీల్ అవుతున్నటువంటి, ఆవేదన చెందుతున్నటువంటి సంఘటన. లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఎందుకోసం వచ్చాము, ఏం మాట్లాడాలో దానికి సంబంధించిన బ్యాలెన్స్ ఉన్నటువంటి వ్యక్తుల్నే ఈ లైవ్లో తీసుకోవాలి. పని బాట లేని ఎదవలందరినీ, ఏ విషయంలో పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళని, మర్యాద సంస్కృతి సాంప్రదాయాలు తెలియనటువంటి కొజ్జానా కొడుకులందరినీ తీసుకొచ్చి లైవ్లో కూర్చోబెడితే ఇటువంటి విషయాలే జరుగుతాయి. ఒక్కడి నోటి దోల మరి ఇంతమంది బాధపడేలా చేసిందంటే అర్థం చేసుకోవాలి. రామాయణం అనేది దగ్గరగా 500 రకాలుగా రచించి ఉంది. దానిలో ఎక్కడో ఒక దానిలో రజకుల గురించి రామాయణంలో ఉంటే ప్రతి ఒక్కడు డిబేట్కి వచ్చినప్పుడు ఈ జాతి అంతా ఏదో తప్పు చేసినట్టు, అందులోనూ వాడు సాకలివాడు అని చెప్పేసి మాట్లాడటమే తప్పు అనుకుంటే ఆఫ్టర్ అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎవరికెవరు ఆఫ్టర్? వీడెంత సినిమా రంగాల్లో పక్కలేసుకొని పైకి వచ్చిన నా కొడుకు మమ్మల్ని మాట్లాడితే చూస్తూ ఊరుకునేటటువంటి విషయం కాదు. ప్రతి ఒక్కరికి ఇదొక ఫ్యాషన్ అలవాటు అయిపోయింది. ఏమి చేయలే అని చెప్పేసి అంటా ఉన్నారు. గతంలో మనం ఒక సందర్భంలో చూస్తే మరి కమెడియన్ వేణు మాట్లాడాడని చెప్పేసి ఆ కులం వాళ్ళందరూ కూడా ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఇట్లాగే మరి తర్వాత ఎవడు కూడా మళ్ళీ మాట్లాడటానికి భయపడే పరిస్థితులు కల్పిస్తా ఉన్నారు. మనం ఎంతకున్నా సౌమ్యులుగా ప్రతి విషయాన్ని తుడుచుకొని పోతా ఉంటే ప్రతి ఒక్కరికి అలుసుగా తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మేము రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎస్పీ గారిని కలిసి అక్కడ అన్ని స్టేషన్లో కేసు ఫైల్ చేయటం, అదే విధంగా హోమ్ మినిస్టర్ గారిని రేపైనా సరే కలిసి మళ్ళీ ఈ యొక్క విషయంలో డీజీపీ గారికి చెప్పి ఇమీడియట్లీగా అరెస్ట్ చేయటం, అందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పడం, మరి రజకులకు రక్షణ చట్టం, ఆత్మాభిమానం ఇవన్నీ చెప్తా ఉన్నారు. అవి వచ్చేలోపు జరగాల్సినవన్నీ జరిగిపోతా ఉన్నాయి. ఇటువంటి విషయాలు జరిగినప్పుడు తేలిగ్గా తీసుకోకుండా పోలీసు వ్యవస్థే కానీ ప్రభుత్వ యంత్రాంగమే కానీ సరైన విధంగా స్పందిస్తే ఇటువంటి మళ్ళీ పునరావృతం కావని మేము తెలియజేస్తా ఉన్నాం. మరి తెలంగాణలో ఉన్న రజక సోదరులందరితో కూడా మాట్లాడటం జరిగింది. వారు కూడా దీని మీద స్పందించారు. ఆ యొక్క విషయానికి సంబంధించి మరి ఏ విధంగా పరిష్కారం చేయాలనేది అందరం కలిసి భవిష్యత్తులో ఇటువంటి రిపీట్ కాకుండా ఉండే విధంగా మాట్లాడాలంటే భయం వచ్చేటట్టు, మాట్లాడిన వాడికి బుద్ధి వచ్చేటట్టు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.